తొక్కిసలాటలు జరిగినప్పుడు ఒక చిన్న టిప్ తెలిస్తే బ్రతికేయచ్చు. తొక్కిసలాటలో ప్రాణాలు ఎందుకు పోతాయి అని అంటే, ఈ ఛాతీ ఇలా ఎక్స్పాండ్ అవడానికి స్పేస్ ఉండదు. ఒకవేళ ఛాతీ ఎక్స్పాండ్ అవడానికి స్పేస్ లేకపోయినా కూడా పొట్ట డొక్కెలా ఆడించగలిగినా కూడా మనకి శ్వాస అందుద్ది. కానీ ఆ డొక్క మీద ప్రెషర్ పడిపోయి ఛాతీ మీద ప్రెషర్ పడినప్పుడు ఎలా శ్వాస తీసుకోలేవు అన్నా కూడా ఈ కదలిక వస్తేనే కదా శ్వాస తీసుకునేది. సో ఆ కంప్రెషన్ వల్ల శ్వాస తీసుకోలేక ట్రామాటిక్ ఆస్ఫిక్సియా అంటారు. సో అలా చనిపోతారు. సింపుల్ థింగ్ దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఇలా చేతులు ఇలా పెట్టేసుకోవాలి, ఇలా, లేదా మ్యాక్సిమం ఇలా ఈ పొజిషన్లో ఉండాలి. కాళ్ళు కూడా కొద్దిగా ఇలా, సో బాక్సింగ్ పొజిషన్ అంటారు. సో కొద్దిగా కాళ్ళు రెండు ఒక పక్కకు పెట్టకుండా కొద్దిగా దూరం పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దగ్గరకు ఉంటే కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మందిలో నుంచి కొద్దిగా పక్కకు వచ్చేయడానికి ట్రై చేయాలి కార్నర్లకి. అట్లానే అందరూ ఒక నేరోగా ఒకవైపు వెళ్ళిపోతుంది అన్నారంటే అటే వెళ్ళిపోవడానికి ట్రై చేయకూడదు. సో చంటి బిడ్డ ఎట్లయితే కాళ్ళు ముడుచుకుని పడుకుంటుందో అమ్మ గర్భంలో, దాన్ని ఫీటల్ పొజిషన్ అంటారు. సో ఒకవేళ కింద పడిపోతే కనుక ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయి తల ఇలా పెట్టేసుకుని, సో తలని కూడా కొద్దిగా కాపాడుకుంటా అలా గనక ముడుచుకుని ఉన్నామంటే కనుక శ్వాస తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఎవరైనా మీద నుంచి వెళ్ళినా కూడా కంప్రెషన్ ఇంజరీస్ జరిగినా కూడా శ్వాస ఆడక అప్పటికప్పుడు చనిపోయే పరిస్థితి అయితే ఉండదు.